దేవుడు మనుషులందరినీ కూడా తన జనులుగా చేసుకోవాలనుకుంటున్నాడు. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు జనులుగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశంగా ఈ వచనం మనకు చూపిస్తూ ఉన్నది. ఇది యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము మరి చూసినప్పుడు 20వ వచనాన్ని మీరు చదవడం జరిగింది కదమ్మా. అప్పుడు వారు నాకు ప్రజలయుందురు, నేను వారికి దేవుడై ఉందును. ఎంత అద్భుతమైన విషయం! దేవుడే మనుషుల్ని తన జనులుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు మనము ఆయన జనులుగా మారతాము? మన నుండి రాతి గుండి తొలగిపోయినప్పుడు. స్తోత్రం. మన నుండి ఆ రాతి హృదయము తొలగింపబడినప్పుడు. రాతి హృదయం, రాతి గుండె, రాతి మనసు తొలగిపోవడం ఏమిటి? దేవుడికి ఇష్టము లేని క్రియలు, హేయ క్రియల గురించి ఆ పై వచనము దేవుని యొక్క లేఖనం స్పష్టీకరిస్తుంది. ఈ సాయంకాలం హేయమైన క్రియలు అంటే పరిశుద్ధము కాని క్రియలు మన నుండి వెళ్ళిపోవాలి. అదే రాతి గుండెకు సాదృశ్యంగా ఉంటుంది. హేయత్వం, దేవుడికి ఇష్టం లేని దానిని మనము మన హృదయాలలో దాచుకుంటే అది రాతి గుండె అవుతుంది. దేవుడికి ఇష్టపడినటువంటి ఏ క్రియలు మన నుండి మనలో ఉండకూడదు. ప్రతి హేయమైన క్రియను మనము విడిచిపెట్టాలి అనే లేఖనము ద్వారా దేవుడు స్పష్టీకరిస్తున్నాడు. ఈ సాయంకాలము హేయమైన దాన్ని మీరు అసహించుకుంటున్నారా? దేవుడికి ఇష్టం లేని దానిని ఒకవేళ మీరు కానీ అనుసరిస్తున్నారేమో. దానియేలు యొక్క బ్యాచ్, ద కంపెనీ ఆఫ్ ఫ్రెండ్స్, ద కంపెనీ ఆఫ్ డానియల్ అంటున్నారు, మేము ఇది తినము, ఇది తింటే మేము దేవుడి దృష్టిలో హేయమైపోతాము, మేము దేవుడికి దూరం అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. రాజుగారు తినే ఆహారము, తిండి వలన తిండి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో దానియేలు గారు వారి యొక్క బ్యాచ్ అంతా మనకి తెలియజేస్తుంది వాక్యం ద్వారా. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మేము ఇది తినము, రాజుగారు తినే తిండి మాకు వద్దు అని ఆ హేయమైన దాన్ని భావిస్తూ ఉన్నాడు. యోసేపు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండములో, ఈ పాపము నేను చెయ్యను, ఇది హేయమైన క్రియ, ఇది నేను చేస్తే నేను దేవుడికి దూరం అయిపోతాను అని అతడు యొక్క ఫిక్స్ మైండ్, అతడు స్థిరమైన మనసు, స్థిరమైన జీవితం కావాలి. ప్రభునందు ప్రియులరా, మనమందరం కూడా దేవుడిలో ఎదగడానికి స్థిరమైన, లేఖనాలు చెప్తున్నాయి కదా, ఇంటి వలె కట్టబడుచు వేరు వలె ఎలా ఉండాలట, పారిన వారిగా ఉండాలి. అది స్థిరమైన జీవితం. నేను ఒక ప్రశ్న వేస్తాను, మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో గ్రోత్ ఉందా, అభివృద్ధి ఉందా? ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకుని వెళ్తున్నాము, కానుకలు వేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, సండే స్కూల్ నడిపేవాళ్ళు సండే స్కూల్ నడుపుతున్నారు, మరి లేకపోతే పెద్ద ఆరాధనలకు వెళ్ళేవాళ్ళు పెద్ద ఆరాధనలకు వెళ్తున్నారు, దాన్ని నడిపించేవారు నడిపిస్తున్నారు. మన జీవితంలో ఆత్మీయ గ్రోత్ అంటే అభివృద్ధి ఉందా? నువ్వు ఎదగగలుగుతున్నావా? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కాలనేటువంటి ఆశ నీకు ఉండొద్దా? ఆశ గల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కదా. ఈ సాయంకాలం మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హేయమైన దానిని అసహించుకున్న యోసేపు ఆల్మోస్ట్ రాజు లాంటి వ్యక్తిగా మారిపోయాడు. హేయమైన క్రియలను అసహించుకున్న దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ రాజ్యము కోటలో అధికారులుగా వారు పరిగణించబడ్డారు, తీర్చబడ్డారు, మార్చబడ్డారు. కనుక దేవుని బిడ్డలారా, హేయమైనది అసహించుకోవాలి, పరిశుద్ధతను ప్రేమించాలి. అప్పుడు దేవుడు మన జీవితాల ద్వారా అద్భుతాలు చేయడానికి అవకాశాన్ని ఏర్పాటు చేస్తాడు. మనం దీవించబడతాం, అనేక మందికి దీవెనకరంగా ఉంటాము. ఈ రోజున నేను ఈ యొక్క కిమ్స్ హాస్పిటల్ నుండి మరి నేను ఈ యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నాను. మరి అనేక మంది రోగుల కొరకు హాస్పిటల్లో ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తుడు, రోగస్తులు అందరూ కూడా బాగుపడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా మీ అందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్.